హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ పండగకి రోజన్నా తగ్గిద్దేమో అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇంక కొంచెం ఎక్కువైందనమాట. అయితే నైట్ టాబ్లెట్లయితే వేసుకున్నానండి. ఇక మరి మీకు తెలిసిందే గదా! బాగున్నా బాగోకపోయినా లెగాలి, పిల్లలకి చేసి పెట్టుకోవాలి మరి అని చెప్పేసని ఇక లేచాను. నైటే నేను గారెలకైతే పప్పయితే నానబెట్టాననమాట అండి. ఇక అయితే లేచాక శుభ్రంగా బ్రష్ అయితే చేసేసుకొని ముందల హాట్ వాటర్ తాగేసేసి వేడివేడిగా టీ అయితే పెట్టేసేసుకొని ఇక పప్పు కడిగేసేసి గ్రైండర్‌లో వేసాను. పప్పయితే నలుగుతుందనమాట. ఇక అయితే బయట వెదర్ కూడా చాలా చల్లగా ఉందనమాట అండి. ఇకైతే టీ అయితే తాగేసేసి ఇకైతే పిల్లలకి వేడివేడిగా గారెలైతే వేశానండి. ఈ గారెల కాంబినేషన్ పచ్చిమిర్చి చట్నీ అయితే బావుంటుంది. బట్ చేసే ఓపిక అయితే లేదనమాట. ఇక అయినా సరే ఇక నేను పల్లీలైతే ఉన్నాయన్నమాట. పల్లీల చట్నీ అయితే చేశాను. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని కొంచెం ఘాటుగా అయితే చేసుకుంటే మన గారెల్లోకి చాలా బావుంటుందనమాట. ఫైనల్‌గా అయితే గారెలైతే అయిపోయినాయండి. ఇకైతే పిల్లలకి మా వారికైతే పెట్టిచ్చేసాను. తినేసేసారు. నేను గారెలైతే పెట్టేసేసుకొని నైట్ చేసిన మన చున్నులపై చట్నీ ఉంది కదండీ! అదైతే వేసుకొని ఒక 2 గారెలైతే వేసుకొని మరి టాబ్లెట్లు వేసుకోవాలి మళ్ళీ అని చెప్పేసని ఇక పెట్టేసేసుకొని ఇక కొంచెం చున్నులపై చట్నీతో తింటే కొంచెం నోరు కొంచెం బావుందనమాట అండి. ఎందుకంటే కొంచెం అది స్పైసీగా కొంచెం బావుందనమాట. సో, ఇదనమాట అండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు అండి. అందరూ బాగా హ్యాపీగా జరుపుకోండి ఫ్యామిలీతో. అందరూ హ్యాపీగా ఉండండి.